నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. జోరుగా గ్రావెల్ అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. భారీ వాహనాలతో యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి బోర్డర్ దాటించేస్తున్నారు. కొట్టాలు గ్రామ సమీపంలో భారీ జేసీబీలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టగా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవట్లేదు. అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోవూరు నియోజకవర్గంలో తట్టమట్టి కూడా అక్రమంగా బయటకు వెళ్లనివ్వను అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గతంలో శపథం కూడా చేశారు. కానీ మట్టి తట్టతో కాదు, ఏకంగా భారీ జేసీబీలు లారీలతో తరలించేస్తున్నారని సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి, ఒక తట్ట మట్టి కూడా బయటకు వెళ్ళినవని శపథం చేశారు. ఏమయ్యాయి ఆ శపథాలు? ప్రస్తుతం విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద టిప్పర్లలో తరలి వెళ్తోంది. సరే, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఒక తట్ట మట్టి కూడా ఎత్తనివ్వను అని చెప్పి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గతంలో ఒక శపథం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ శపథాన్ని నీరు గారుస్తూ కూడా ఇవాళ అదే పార్టీ, ఆమె పార్టీకి సంబంధించినటువంటి నేతలే యథేచ్ఛగా పట్టపగలే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కొట్టాల సమీపంలో యథేచ్ఛగా జేసీబీలను పెట్టి టిప్పర్స్ తో లారీలను తరలిస్తున్నటువంటి పరిస్థితి, గ్రావెలను తరలిస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా వీడియోలు సాక్షి టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉదయము రాత్రి అని తేడా లేకుండా కూడా రాత్రి పగుళ్ళు కూడా ఇదే గ్రావెల్ తరలింపుకి టీడీపీ నేతలు పాల్పడుతున్నారు. దాన్ని వీడియోలు తీసి నెట్టింట హల్చల్ చేస్తున్నప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇటు గవర్నమెంట్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు. అంటే టీడీపీ నేతలు కావడంతో కూడా వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా కనీసం ప్రశ్నించడానికి కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. సమీపంలో ఉండేటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి రైతాంగము తమ సారవంతమైనటువంటి నేల, ఆ పక్కన ఉన్నటువంటి గ్రావెల్ తవ్వకాల వల్ల కూడా గుంతలు ఏర్పడుతూ తమ పొలాల్లోకి దారి కూడా వెళ్ళడానికి దారి కూడా లేకుండా అయిపోతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వేమిరెడ్డి చేసినటువంటి శబ్దం ఏమైందంటూ కూడా ఇవాళ నెట్టింట్లో ఆమె పైన సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి సెటైర్లు వేస్తున్నారు. తట్ట మట్టి ఎత్తనివ్వనన్నటువంటి ఆమె మట్టి తట్టతో కాకుండా జేసీబీలు టిప్పర్లతో అయితే ఓకేనా మేడం అంటూ కూడా రకమైనటువంటి సెటైర్లు సోషల్ మీడియాలో ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, రైట్ లోకేష్, మరి ఇంత జరుగుతున్నా మరి ఏమైనా చర్యలు ఉంటాయా? రెవెన్యూ అధికారులు అటు వైపు కూడా రావట్లేదంట. ఖచ్చితంగా చేస్తున్నది అక్రమ తరలింపు కావచ్చు, గ్రావెల్ తవ్వకాలు కావచ్చు చేస్తున్నది అంటే అధికార పార్టీ టీడీపీ నేతలు కాబట్టి, అందులోనూ ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు ఏమాత్రం కూడా ధైర్యం చేయరు. ఇక అధికారులు ఆ రకమైనటువంటి ధైర్యం చేసి అక్కడికి వెళ్తే కూడా వారికి బదిలీలు ఉంటాయనేటువంటి పరిస్థితి కూడా వారికి అర్థమవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి సాహసం కూడా చేయనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రకమైనటువంటి ఆరోపణలు అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.